జిల్లా ప్రతిపాడు ఏలేశ్వరం నగర పంచాయతీలో ఓ వడ్డీ వ్యాపార నిర్వాకం బయటపడింది. తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లించలేదని ఇంటికి తాళాలు ఓ కుటుంబాన్ని గృహ నిర్బంధం చేశాడు వడ్డీ వ్యాపారి. ఇంట్లో నుంచి బయటికి వస్తే పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరించాడని బాధితులు ఆరోపించారు. ఏలేశ్వరంలో శ్రీనివాసరావు అనే వ్యక్తి సత్యనారాయణ అనే వడ్డీ వ్యాపారి వద్ద అప్పు తీసుకున్నాడు. ఇంటిపై అప్పు తీసుకున్నాడు. అయితే వడ్డీ సక్రమంగా కట్టడం లేదంటూ శ్రీనివాసరావుతో పాటు కుటుంబ సభ్యులతో సహా గృహ నిర్బంధం చేశాడు. అలాగే నేను ఏలేశ్వరంలో పొట్టా సత్యనారాయణ సన్నాప వెంకటరమణ అబ్బాయి అతని దగ్గర నేను కొద్దిగా అమౌంట్ తీసుకున్నాను సార్. ఫస్ట్ తీసుకున్నది 60,000 అండి. 60,000కి రోజుకి 600 రూపాయలు వడ్డీ చొప్పున తీసుకున్నాడు సార్. ఆయన రోజుకి 600 రూపాయలు వడ్డీ చొప్పున నేను ఇవ్వకపోతే ప్రతి నెల 600 రూపాయలు డైలీ 600 చొప్పున నెలకి 18,000 అందులో కలుపుకుని 78,000కి రోజుకి 780 రూపాయలు చొప్పున వడ్డీ తీసుకునేవాడండి. అలా కలిపిస్తుంది. దాన్ని ఇప్పుడు 4,50,000 చేసండి. 4,50,000 తర్వాత ఇస్తావా చస్తావని చెప్పి మా ఇంటికి మా మిసెస్ మా పిల్లలు ఉంటే వాళ్ళ అబ్బాయి ఆడు కలిపి 10 మందిని రౌడీలు తీసుకొచ్చి, రౌడీలు అంటే రౌడీలు కాదు, వాటికి సంబంధించిన వాళ్ళు తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మా మిసెస్ బెడ్రూమ్లో పడుకుంటూ వెళ్ళి మందు తాగేసి వచ్చి రాత్రి 10 ఆ టైంకి